హలో గైస్, మనకు సామ్సంగ్ వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F55 5G గైస్. ఇది మనకు సామ్సంగ్ ఎఫ్ సిరీస్ నుంచి వస్తుంది. ఇది వచ్చేసి మనకు F55 5G. దీంట్లో ఫీచర్స్ కానీ ప్రైస్ కూడా మనకు చాలా మంచి ఫీచర్స్ యూజ్ చేసినారు. మనకి సామ్సంగ్ ఎఫ్ సిరీస్, ఎం సిరీస్లో వచ్చేసి ఫీచర్స్ కూడా మంచి ఫీచర్స్ ఇస్తారు. ప్రైస్ కూడా మనకు ఒక మంచి ప్రైస్కే పెడతారు గైస్. మనకి ఇవి వచ్చేసి ఆన్లైన్ సిరీస్, ఈ సామ్సంగ్ ఎఫ్ అండ్ ఎం సిరీస్. ఈరోజు వీడియోలో ఈ సామ్సంగ్ గెలాక్సీ F55 5 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చలేదు అనేది ఈ వీడియోలో చెప్తా గ్యాస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాతకు చూడండి. అంతేగా కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఈ సామ్సంగ్ గెలాక్సీ F55 5 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిజైన్ మాత్రం మనకు చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఈసారి దీంట్లో మొత్తం మనకు లెదర్ ఫినిషింగ్ యూజ్ చేసినారు గ్యాస్. దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ వస్తాయి. ఒకటి ఆరెంజ్ కలర్, ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలరు. ఈ 2 కలర్స్ కూడా మనకు వేగన్ లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. ఫినిషింగ్ మాత్రం మనకు బ్యాక్ సైడ్ చాలా బాగుంది గ్యాస్. బ్యాక్ సైడ్ మొత్తం మనకు లెదర్ ఫినిషింగ్, చూడడానికి డిజైన్ మాత్రం మనకు చాలా బాగుంది. దాంతోపాటు దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అనేది, కెమెరాస్ అనేవి మనకు చిన్నగా ఇచ్చినారు. మ్యాక్సిమం మనకు ప్రజెంట్ వచ్చేసి వేరే అన్ని మొబైల్స్లో కూడా కెమెరాస్ అనేది మనకి చాలా పెద్దగా ఇస్తున్నారు. రియల్మీలో అయితే మనకు రౌండ్ సర్కిల్లో కానీ, కొన్ని రౌండ్ సర్కిల్ స్క్వేర్ షేప్లో కెమెరా సెటప్ అనేది మనకు పెద్దగా ఇస్తున్నారు గ్యాస్. దీంట్లో మాత్రం అలాంటివి ఏం లేదు. కెమెరా సెటప్ అనేది చాలా సింపుల్గా యూజ్ చేసినారు. బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. 3 కెమెరాలు కూడా మనకు చిన్నగా యూజ్ చేసినారు రౌండ్ సర్కిల్లో. చూడడానికి డిజైన్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది గ్యాస్. చాలామందికి నచ్చవు మనకి రౌండ్ కెమెరా సర్కిల్ అంటే. ఇది మాత్రం డిజైన్ అనేది మనకు చాలా బాగుంది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే, దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది గ్యాస్. దీంట్లో డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. దీంట్లో మనకు సెల్ఫీ కెమెరా కూడా మిడిల్ పంచ్ వల్ల వస్తుంది. దీంట్లో డిస్ప్లే కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ అన్ని ఫీచర్స్ కూడా బాగుంటాయి గ్యాస్. ఎందుకంటే మనకు ఈ సామ్సంగ్ డిస్ప్లేస్ అనేది సామ్సంగే తయారు చేస్తుంటారు కాబట్టి దీంట్లో మనకు ఒక మంచి క్వాలిటీ డిస్ప్లే అనేది యూజ్ చేస్తున్నారు. ఓవరాల్గా డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది. ఇది మనకి AMOLED డిస్ప్లేస్ వస్తుంది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాస్ సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరాతో వస్తుంది గ్యాస్. మనకి మెయిన్ కెమెరా అనేది మనకు బాగానే ఉంటుంది. ఇది మనకు OS సపోర్ట్ చేస్తుంది కానీ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ మనకు స్టేబుల్గానే వస్తాయి. మనకి సామ్సంగ్ ఫోన్స్లో వచ్చేసి ఫొటోస్ అనేవి మనకు చాలా న్యాచురల్గా వస్తాయి గ్యాస్. మీరు 20,000 అబోవ్ పెట్టిన అన్ని మొబైల్స్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేస్తున్నారు ఈ సామ్సంగ్లో. ఇది కూడా మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి డీసెంట్ కెమెరా గ్యాస్. 50 MP OS కెమెరా వస్తుంది. మనకి దీంట్లో ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంటుంది ఈ కెమెరాలో. దీంట్లో మనకి కెమెరా సంబంధించిన ఫీచర్స్ కూడా కొద్దిగా ఎక్స్ట్రా ఉంటాయి. నెక్స్ట్ మనకు 8 MP అల్ట్రా కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. లాస్ట్ వచ్చేసి 2 MP మైక్రో గ్యాస్. మనకి అది నోటే లేకున్నోటే. మెయిన్ కెమెరా మాత్రం ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 50 MP సెల్ఫీ కెమెరా వచ్చేసిన గ్యాస్. మనకి సామ్సంగ్ ఎఫ్ సిరీస్లో ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అది కూడా సెల్ఫీ కెమెరాకి 50 మెగాపిక్సెల్ యూజ్ చేసినారు. ఇది మాత్రం మనకు చాలా ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు గ్యాస్. సెల్ఫీ కెమెరా కూడా మనకు చాలా బాగా వస్తాయి. మెయిన్గా ఈ బడ్జెట్లో మీరు వ్లాగ్స్ కానీ, వీడియోస్ ఎక్కువ తీసినట్లయితే ఈ సెల్ఫీ కెమెరా కూడా మనకి బాగానే పనికి వస్తుంది. ఓవరాల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకు మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేసినాం గ్యాస్. ఇది కూడా మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసరే. దీంట్లో మీరు గేమింగ్కి కానీ, నార్మల్ డైలీ యూస్ కూడా ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ గ్యాస్. స్నాప్డ్రాగన్ నుంచి బడ్జెట్లో ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు స్నాప్డ్రాగన్ నుంచి. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది గ్యాస్. దీంట్లో మనకు ఛార్జర్ అయితే ఇవ్వడు, మీకు ఛార్జర్ కూడా ఆఫర్లో ఇస్తున్నాడు గ్యాస్. దాని గురించి కూడా మీకు లాస్ట్లో చెప్తా. ప్రెజెంట్ మనకి ఈ మొబైల్ మాత్రం 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ గ్యాస్. రెండు కూడా మనకు మంచి ఫీచర్సే. ఇవే గ్యాస్ ఈ సామ్సంగ్ F55 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మనకి ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుందంటే, గేమింగ్ కాకుండా నార్మల్ యూస్ వాడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గైస్ మనకు దీంట్లో 5 years దాకా అప్డేట్స్ వస్తాయి. ఇది మనకు సామ్సంగ్ ఇవే కాబట్టి మనకి దీంట్లో యాడ్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు ఇబ్బంది. ఇది వచ్చేసి మనకి ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ మొబైల్ గ్యాస్. మీకు దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడితే, ఇది మనకు 8GB ర్యామ్ 128 వచ్చేసి 27,000 రూపాయలు పెట్టినారు గ్యాస్. నెక్స్ట్ మనకు 8GB ర్యామ్ 256 వచ్చేసి 30,000 రూపాయలు పెట్టినారు. మనకు లాస్ట్ 12GB ర్యామ్ 256 వచ్చేసి 32,000 రూపాయలు పెట్టినారు. ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగానే పెట్టాను గ్యాస్. మనకి 128 27,000 రూపాయలు అంటే ఇదే బడ్జెట్లో దీనికన్నా మంచి మొబైల్స్ కూడా ఉన్నాయి. కానీ మీరు ఒకవేళ సామ్సంగ్ నుంచి ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే ఇది మాత్రం మీకు మంచి ఆప్షనే. ఇది మనకు సింపుల్ అండ్ క్లీన్గా ఉంటుంది మొబైల్. ఇది మనకి ఈ మొబైల్ మీద క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఉంటే 3,000 రూపీస్ దాకా డిస్కౌంట్ వస్తుంది గ్యాస్. మీరు మిగతా వేరే క్రెడిట్ కార్డ్స్ కూడా వాడుకోవచ్చు. మనకి దీని మీద వచ్చేసి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ మీద 3,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినారు. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ వాడితే మీకు ఇంకా తక్కువ రేట్కి వస్తుంది.
దాంతోపాటు గైస్ మనకి దీంట్లో ఛార్జర్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మనకి ఈ మొబైల్ బాక్స్లో వచ్చేసి ఛార్జర్ అనేది ఇవ్వడం అనమాట, మీరు సపరేట్గా తీసుకోండి. అది మనకు 45 అవర్స్ వచ్చేసి 2,000 రూపాయలు 3,000 రూపాయలు అలా పడుతుంది గైస్ ఛార్జరు. ఇప్పుడు మనకి ఈ మొబైల్ కొనే వాళ్ళకి జస్ట్ మనకు 500 రూపీస్కి వస్తుంది గైస్. మీరు ఈ మొబైల్ కొనేటప్పుడు మనకి ఛార్జర్ అనేది జస్ట్ 500 రూపీస్కి వస్తుంది గైస్. అది కూడా మనకు 45 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది మాత్రం ఇది ఒక మంచి ఆఫరే. ఛార్జర్ అనేది చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు. దాంతోపాటు గైస్ సామ్సంగ్ గెలాక్సీ ఫిట్ 3 బ్యాండ్ కూడా మనకు జస్ట్ 2000 రూపీస్కి ఇస్తున్నారు. మనకు అది వచ్చేసి స్మార్ట్ బ్యాండ్. ఇవే గైస్ మనకి ఈ మొబైల్ మీద ఉన్న ఆఫర్స్. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.